శ్రీ హాయ్ శ్రీ హాయ్ శ్రీ. హాయ్ శ్రీ సిస్టర్, హాయ్ హాయ్. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు నేనైతే అందరికీ సపోర్ట్ చేస్తాను. ఎవరి లైవ్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. అంతే. మల్లేశ్వరి ఉన్నావా? ప్రకృతి పిలిచింది, రావాలిగా, టైం పడుతుంది. వస్తది ఉండే, కంగారు పడుకో. బాబీ తంబి అంటోంది విద్యా సిస్టర్. జస్ట్ ఫర్ ఫన్ అంతే, జస్ట్ ఫర్ ఫన్ అంతే. జస్ట్ ఇదేది ఫర్ ఫన్. మనసుకి తీసుకోవాల్సింది ఏం లేదు. జస్ట్ సరదాగా అందరూ మనం నవ్వుతూ పక్క వాళ్ళని నవ్వించాలి అంతే, మనసు కాన్సెప్ట్ అంతే. హాయ్ బావా, బన్ను బావా, హాయ్ రా, బాగున్నావు బావా, చాలా రోజులకి రా మళ్ళీ. అగో వచ్చింది మెసేజ్ వచ్చింది. అయ్యో అక్క, నాకు ఇలాగే కావాలి, నేనే మెంటల్ దాన్ని అనుకుంటే నాకన్నా నువ్వు పెద్ద మెంటల్ దాన్ని. నువ్వు మళ్ళీ మెంటల్ దాని అనుకో. నాకు మెంటల్ అంటే ఆడో గాలిద్ది. నువ్వు మెంటల్ అన్నమంటే నాకు ఇగో పిచ్చెక్కిద్ది. నాకు మామూలుగా పిచ్చెక్కదు. ఇప్పుడు మీ బావ వస్తాడు, ఏం చేస్తాడు నాకే తెలియదు. తలకిందలు తిప్పితా. నువ్వు మెంటల్ అనకు. నాకు మామూలుగా ఉండదు. నువ్వు ఆగు, నువ్వు జర ఆగు. దినేష్ చూసిందంటే బీర్లు అట్టేకొస్తాడు. ఆగు, ఇప్పుడు బీర్ తాగానంటే పిచ్చెక్కిద్ది. ఆగు, కార్తీక మాసం. నువ్వు ఆగు, జర ఆగు. సారీ, నిజంగా రియల్లీ మల్లేశ్వరి, నేను గనక మనసు నొప్పించినట్టయితే నువ్వేమి అనుకోవద్దు. మరిది గారిని కూడా అడిగానని చెప్పు. మా తమ్ముడు కూడా చెప్తాడు. మేము వచ్చి ప్రకృతిని మరీ ఆపుకొని సరదాగా ప్రకృతిని కూడా పొద్దున్నే గట్టిగా ఆపుకొని నీకొచ్చి లేక్ ఇచ్చి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం. తర్వాత మా ప్రకృతి ముక్కు మీద 2 గుద్దులు గుద్ది వెళ్తాం. అక్క, ఇద్దరం హాస్పిటల్ కి వెళ్దామా, రావే అంట. నేను రాను. వాడికి కూడా మెంటలు వచ్చింది, నన్ను చూసినోడికి కూడా మెంటలు వచ్చింది, ఆ డాక్టర్ కూడా మెంటలు వచ్చింది. సటోస్కోప్ ఎక్కడ పెట్టుకుంటా, చెవులో పెట్టుకుంటానో, వాడికి ముక్కులో పెడతానో తెలియదు, వాడికి ఎక్కడ పెడతానో తెలియదు. నేను రాను. ఆల్రెడీ నన్ను వదిలేశారు. బావా, మన ట్రక్ లాక్స్ మహేష్ వీడియో అప్లోడ్ చేశాడు, న్యూ థార్ తీసుకున్నాడు. ఓకే చూస్తాను బావ, చూస్తాను. వామ్మో, ఈదా ఏంద్రా స్వామి ఈ లొల్లి, మీకేమైందిరా స్వామి అంటే, ఏం అవ్వలేదు, బాగానే ఉన్నావు, సరదా అంతే. ఇప్పుడే పడుకుని లేచాను, లేచిన వెంటనే లైవ్ కి వచ్చాను. ఇక్కడ లేచిన వెంటనే ఫుల్ గా నవ్వుకున్న, బెడ్ మీద నుంచి కూడా పడ్డాను తెలుసా. అవునా బావి తమ్ముడు. మల్లేశ్వరి అక్క గుడ్ ఈవినింగ్ అంటున్నారు. శశి బ్రో, హాస్పిటల్ కి అంట అక్కో అట. ఓ అక్క, నేను నీ చెల్లిని, నన్ను ఇలాగే అను, నాకు చాలా బాగుందట. మరి దీన్నే పిలిచి తండించుకోవడం అని దీన్నే అంటారు. పిలిచి తండించుకోవడం అని దీన్నే అంటారు. అనాక తిట్టు. రేపు నీ లైవ్ లో ఆడుకుంటా. ఆగు అబ్బా, ఏం ఎరగని దానిలాగా షన్ను తల్లి అట. అబ్బా, శశు హాయ్ తల్లి అంటున్నారు. శశు హాయ్ తల్లి. అమ్మాయి అబ్బాయి ఇంతకీ శశు? నేను శశు అంటాను. 8 మంది చూస్తున్నారండి. హైలో ఉండకండి, సరదాగా నవ్వుకుంటున్నారు కదా. ఈ వీడియోనైతే వైరల్ చేయండి. ఫేక్ ఐడీల గురించి కూడా ఉంది. ఇందులో చాలా సమాచారం ఉంది. ఇదైతే తమ్ముడు లైవ్ అయితే బాగా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. పక్కనున్న సింబల్స్ నొక్కు. మల్లేశ్వరి, పక్కనున్న సింబల్స్ నొక్కు. ఏం చేస్తున్నా? ప్రకృతి అయిపోయిందిగా. ఓ మళ్ళీ అక్కో అంటున్నాడు మధు తమ్ముడు. ఆమె ఎవరిని పలకరించేటట్లేదు. మరి అందుకనే బాబీ తమ్ముడు, అందుకనే భయం వేసి ప్రకృతి పిలిచిందని వెళ్ళిపోయావు మళ్ళీ అక్క అన్నాడు. అందుకే వెంకటేష్ తల్లి ఎవరు? మల్లేశ్వరి వెంకటేష్ తల్లి. ఏడు నీకు మెంటలు వచ్చిందా? ఏం మళ్ళీ మెంటలు అక్క, నీ దెబ్బకి పిచ్చి వచ్చినట్టు ఉంది అక్క. చిప్పిపోయింది. నేను ఎప్పుడో నొక్కాను తల్లి అట, ఏంటేటో మాట్లాడుతున్నా. తల్లి కాదు, వెంకటేష్ తల్లి ఏమిటి? మేము నన్ను పలకరిస్తుంది మా మళ్ళీ అక్క. ఓహో, ఓకే వెంకటని, ఈ లాస్ట్ క్లిప్స్ రికార్డ్ చేసి పెట్టొచ్చు కదా లాంగ్ వీడియోగా. అయ్యా స్వామి. హలో, నేను పెట్టు. చూడు, హే నేను స్టడీగా ఉన్నాను అన్నట్టు అని చెప్తాను చూడు అక్కడ. హలో, నేను స్టడీగా ఉన్నాను. నేను స్టడీగా ఉన్నాను. నేను స్టడీగా ఉన్నాను. మళ్ళీ అక్క నవ్వుతున్నాడు బాబీ తమ్ముడు. హాయ్ మధు తల్లి అట. మధు ఇదేనమ్మా, చిప్పిపోయింది అక్క, చిప్పిపోయింది. అందరినీ తల్లి తల్లి అంటుంది. అందరినీ తల్లి అని పిలుస్తున్నావేంటి? నా తల్లో నీ మైండ్ డాడీ పోయింది. అదే తల్లి, నీకేమైందే తల్లో? అంకమ్మ గుడికి తీసుకెళ్ళి నిన్ను తన్నిస్తానే తల్లు. ఆడు కొరడా పెట్టి కొడతాడే నా తల్లు. అబ్బాయిని అమ్మాయిని చేకి నా తల్లు. ఓ నా తల్లి, మళ్ళీ వీడియో క్లిప్స్ సింబల్ క్లిక్ చేసి రికార్డ్ పెట్టు. వీడియో క్లిప్స్